విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం శనివారం నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్లినికల్ ల్యాబ్కి శంకుస్థాపన. ప్రజల ఆరోగ్య విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పడుతుందని రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 75వ వార్డులో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుమారు 50 లక్షల రూపాయలతో పబ్లిక్ హెల్త్ యూనిట్ బ్లాక్ ను డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజన్లో వచ్చే వ్యాధుల నుండి అన్ని రకాల వ్యాధులను ముందుగానే పరీక్షించే విధంగా ఇక్కడ అన్ని రకాల సదుపాయాలతో ఈ బ్లాక్ ను ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు. అంతేకాకుండా అతి త్వరలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ యూనిట్ వల్ల ఎలాంటి డిసీజెస్ అయినా ఇక్కడే పరీక్షలు చేసి వ్యాధి యొక్క స్థితిగతులు తెలుసుకొని దానికి తగ్గట్టుగా నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇక నుండి స్థానిక ప్రజలు కేజీహెచ్కు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే అన్ని రకాల పరీక్షలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ హాస్పిటల్కి ఇన్ని సదుపాయాలు సమకూర్చిన ప్రభుత్వ పేదలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 75వ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, జోనల్ కమిషనర్ శేషాద్రి, డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ హేమలత, పులి వెంకటరమణారెడ్డి, అప్పారావు, పెరుమళ్ల సోమినాయుడు, బొల్లి అప్పారావు, అప్పలరెడ్డి, హాస్పిటల్ సిబ్బంది, కసిరెడ్డి సుజాత మరియు పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు. పిహెచ్సి సెంటర్లో ఎపిడమిక్ సెంటర్ అని చెప్పేసి కొత్త నూతన భవనాన్ని నిర్మించుకొని దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగిందండి. దానికి డిప్యూటీ మేయర్ గారు దల్లి గోవిందరెడ్డి గారు, మా కార్పొరేటర్ గారు లక్ష్మీబాయి గారు, డాక్టర్ గారు, అలాగే మా సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు స్టాఫ్తో పాటు. ఇది ముఖ్యంగా మనకి ఎపిడమిక్స్ అంటాం, పాండమిక్స్, ఎపిడమిక్స్ అంటే ఎక్కడైనా సరే కొన్ని జబ్బులు కానీ, డయేరియా కానీ, మలేరియా కానీ, లేకపోతే మన కరోనా కానీ, ఇలాగా కొన్ని వ్యాధులు కానీ స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఈ సెంటర్లో ముందుగా పసిగట్టి కేంద్రానికి తెలియజేసేటట్టుగా ఉంటాయండి. ఇది భవిష్యత్తులో ఈ పాండమిక్స్ అవి రాకుండా చూసుకోవడానికి, అప్రమత్తంగా ఉండడానికి కోసం నిర్మించినటువంటి బ్లాక్ ఇది. చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి గారికి, జీఎంసీ కమిషనర్ గారికి, ప్రత్యేకంగా డాక్టర్ మన హెల్త్ మినిస్టర్ అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాను. ఇది సుమారు 50 లక్షలతో నిర్మాణం చేస్తున్నామండి. అన్ని పిహెచ్సి సెంటర్లో కూడా ముఖ్యంగా కొంచెం ఒక లెవెల్ ఉన్నటువంటి సెంటర్లో అన్ని కూడా నిర్మాణం చేయాలని అన్ని చేస్తారు, అన్ని టెస్టులు కూడా చేస్తారండి. దానికోసం సంబంధించి నిర్మాణం చేశారు. నమస్కారం. గాజువాక నియోజకవర్గం గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా పెదగంట్యాడ పిహెచ్సిలో అపెడమిక్స్ సపరేట్ ఒక యూనిట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాదాపు 50 లక్షల రూపాయలతో స్థానిక కార్పొరేటర్ పులి ఝాన్సీబాయి గారు, అలాగే నేను కానీ మిగిలినటువంటి ఉన్నటువంటి పిహెచ్సి హెల్త్ ఆఫీసర్లు కానీ, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, టీడీపీ, అదే బీజేపీ కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎంతో ఆనందకరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్సికి చాలా పురాతనమైనటువంటి పెదగంట్యాడలో మొదటి నుంచి ఉంది, కానీ ప్రత్యేకమైన ఎపిడిక్స్ సపరేట్ పార్ట్ యూనిట్ కావాలి. ఆ యూనిట్ ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. సంవత్సరం కాలంలో దీన్ని పూర్తి చేసినందుకు ఉన్నటువంటి అధికారులకు కానీ, అదేవిధంగా జీవీఎంసీ అధికారులకు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అలాగే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు కానీ, ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్లకు కూడా. అయితే మనకి ఇప్పుడు పెదగంట్యాడలో ఎన్నో ఏళ్ల నుంచి మనకి ముందుగా డిస్పెన్సరీ, తర్వాత పిహెచ్సి, ఇప్పుడు హెల్త్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్స్ కోసం ఈ ల్యాబ్ ను కూడా మనకి 50 lakhs గ్రాంట్స్ తో సెంట్రల్ గవర్నమెంట్ మనకి అలాట్ చేశారు. అయితే దీని వలన ఎటువంటి ఎపిడమిక్స్ అంటే ఫీవర్స్, డయేరియా, కోవిడ్ లాంటి వైరల్ డిసీజెస్ ఎలాంటివి వచ్చినా కూడా మనం ల్యాబ్ టెస్ట్లు ఇక్కడే చేసుకోవచ్చు. ఇన్నాళ్ళు ఏంటంటే కేజీహెచ్కి పంపించేవాళ్ళం. త్వరగా కూడా మనం ఇక్కడ రూల్ అవుట్ చేసి వాటిని ఎర్లీగా మనం డిటెక్ట్ చేయొచ్చు. వాటిని ట్రీట్మెంట్ కూడా ఎర్లీ ఉంటది కాబట్టి లైఫ్ సేవింగ్ కోసము ఇది ఎంతో మనకి యూస్ఫుల్. అయితే ఇది రావటం అనేది ఈ పెదగంట్యాడలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఏవో మెడిసిన్ ఇవ్వడము, చిన్న ట్రీట్మెంట్ చేసేది. ఇప్పుడు ఏంటంటే డెలివరీస్ చేస్తున్నాము, అన్ని రకాల ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం. ఇక్కడ అవేర్నెస్ కూడా ఉంది. అలాగే ఇక్కడ మనం ఎవరిని అడిగినా మన లీడర్స్ కూడా ఇది మనకు అవసరం అండి అంటే కూడా రెస్పాండ్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ మనకి ఎపిడమిక్ యూనిట్ వలన ఇంకెంతో సర్వీసెస్ అందించగలమని మేము అనుకుంటున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్లో రీసెంట్ గా వచ్చాను. ఇప్పుడు ఎన్సిడి స్క్రీనింగ్ అని అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భద్వార, ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్స్ కూడా ఇక్కడ చేస్తాము. ఇది అందరూ కొద్దిగా యూటిలైజ్ చేసుకొని బాగుంటుందని నా విన్నపం. థ్యాంక్ యూ. ఆరోగ్య అధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెదగంట్యాడ.
ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు గాజువాక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా మనకి హెల్త్ బ్లాక్ యూనిట్ అన్నది ప్రారంభించడం జరిగింది. ఈ సర్వీసెస్ ఇప్పటి వరకు మన ప్రైమరీ హెల్త్ సెంటర్లోను మేడం గారు డాక్టర్ హేమలత మేడం గారు చెప్పినట్టు చిన్న చిన్న సర్వీసే కాకుండా ఫ్యూచర్లో ఏదైనా డిసీజెస్ వైరస్ డిసీజులు కానీ ఏమైనా వచ్చినప్పుడు వాటిలో పరిశోధన చేయడానికి ల్యాబ్ అన్నది ఉపయోగపడుతుంది. దీనికి సెంట్రల్ నుంచి ఇంకా మన ల్యాబ్ ఎక్విప్మెంట్స్ రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత డాక్టర్ సంపత్ బాబు గారు చెప్పినట్టు మనకి 4.0 క్యాన్సర్ స్క్రీనింగ్ అన్న ప్రోగ్రామ్ అనేది అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. దీని ముఖ్యంగా అక్టోబర్ 2 ఆ డేట్లో ఉంటుంది. దీనికి మనం ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సరు, ఓరల్ క్యాన్సరు, ఈ క్యాన్సర్స్ 3 రకాల క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మనకి క్యాన్సర్లో స్క్రీనింగ్ చేస్తారు. ఆల్రెడీ 0.1, 2.0, 3.0 అయ్యింది. ఈ అక్టోబర్ నుంచి 4.0 కూడా చేసి అందరికి కూడా క్యాన్సర్ పరీక్షలు అన్నది చేసి అంటే ముందుగా గుర్తించడానికి ముందస్తు పరీక్షలను చేస్తారు. మా తాలూకా ఏఎన్ఎంస్ ఆశాలు అందరూ కూడా ఫీల్డ్ లెవెల్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరూ కూడా బీపీ షుగర్ అన్ని చూసి దీనికి సంబంధించిన కూడా క్యాన్సర్ సంబంధించిన టెస్టులు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ దానికి లక్షణాలు పెట్టి అన్ని కూడా గుర్తించి ఎవరికైనా ఉంటే దాని పిఓ యూనిట్ అన్నది మన కేహెచ్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంది. పిఓ యూనిట్కి మన మెడికల్ ఆఫీసర్ గారు చూసిన తర్వాత ఆ యూనిట్ చేసిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ అన్నది చేస్తుంది. అంటే ముందస్తుగా మనం గుర్తించినట్టయితే క్యాన్సర్ కూడా మనం నివారించదని ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా మన ఈ కార్యక్రమాన్ని క్యాన్సర్ పరీక్షలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అందరికీ చేసిన నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు 75వ వార్డు పెదగంటాడ పిహెచ్సి హాస్పిటల్ ప్రాంగణంలో పబ్లిక్ హెల్త్ బ్లాక్ భవనానికి శంకుస్థాపనకు ఇచ్చేసిన మన గౌరవనీయులు శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి, డిప్యూటీ మేయర్ గారు తల్లి గోవిందరెడ్డి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు పిహెచ్సిలో ఈ లాబొరేటరీ భవనాన్ని నిర్మించటము అందరూ హర్షించదగ్గ విషయము. గాజువాక పెదగంటాడ మండలానికి సంబంధించి పెద్ద ఇష్యూస్ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ డైమేరియా కానీ మలేరియా ఇటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు బేసిక్ టెస్ట్లు చేయటానికి వాటిని రాకుండా ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని నిర్మూలించుకోవాలి అనే టెస్ట్లు చేయటానికి ఈ యొక్క భవనాన్ని నిర్మించినందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ప్రభుత్వము ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేయాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ముందుగా విద్యకు వైద్యానికి ప్రముఖ ప్రాధాన్యత ఇస్తూ హాస్పిటల్ను కూడా ఎక్కువ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా ఎక్కువగా ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.